ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన ఇస్తున్నటువంటి మాట, నీ ప్రక్కనే 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ యొద్దకు రాదు. ఎప్పుడు 1000 మంది పడిపోతారు, ఎప్పుడు 10,000 మంది కూలతారంటే, బహుశా యుద్ధ సమయాలలో మరి యుద్ధములు జరుగుతున్నప్పుడు అనేకులు కూలిపోయేటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఎక్కడ చూసినా యుద్ధముల గురించే సమాచారం వినబడుతుంది. ఈ యుద్ధముల గురించి సమాచారం మనకు వినబడుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయస్థితిలో మెలకు కలిగినటువంటి ఆత్మీయస్థితిని మనం కలిగి ఉండాలి. ఇంతగా బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్లుగా యుద్ధాలు, ఒకరి మీద ఒకరు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు మనం గమనించాలి, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నదని. మన ఆత్మీయస్థితిని మనం కాపాడుకోగలుగుతున్నామా? మన యొక్క ఆత్మీయ వాతావరణం ఎలా ఉన్నదో మనము హృదయ పరిశీలన చేసుకోవలసినటువంటి దినాలలో మనం ఉన్నాము. మనకున్న భక్తి సరిపోతుంది అనుకోవడానికి లేదు, కానీ ఇంకను మన యొక్క ఆత్మీయతను వర్ధిల్లింప చేసుకుంటూ, ఆయనతో పెనవేయబడుతూ, ఆయనతో మనం సహవాసం చేయబడినట్లయితే తప్పకుండా ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. చూడండి, ప్రస్తుత పరిస్థితిలో మరి చాలా ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో మరి చాలా మంది కూడా వారి యొక్క ప్రాణాలు కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వారు, దేవుడి కృప, దేవుని కనికరము ఉన్నటువంటి వారి పట్ల దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదని ఆయన వాగ్దానపూర్వకంగా నీతో మాట్లాడుచున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా మన జీవితాల్లో నెరవేర్చగల దేవుడు. కోడి తన పిల్లలను తన యొక్క రెక్కల క్రింద ఎలా అయితే కాపాడుకుంటుందో, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద సురక్షితంగా కాపాడగలడు. ఇలాగనే ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తన యొక్క కుటుంబంలో ఒక ఆమె తన ఉద్యోగ నిమిత్తమే ఆ యొక్క ఉక్రెయిన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిందంట. అటువంటి సందర్భంలోనే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంది. కానీ అనుకోకుండా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అనేకులు వారి ప్రాణాలను కోల్పోతున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మామగారికి దేవుని పట్ల ఎంతో అపరిమితమైనటువంటి ప్రేమ, దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగినటువంటి మామగారు కాబట్టి ఆమె తన మనవరాలు నిమిత్తమే ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. అయ్యో, ఉక్రెయిన్లో రష్యాలో యుద్ధం జరుగుతుంది, మరి అనేకులు ప్రాణం కోల్పోతున్నారు, నా బిడ్డకి ఏమవుతుందోనని తల్లిదండ్రులు కలత చెందుతున్నప్పటికీ, తల్లిదండ్రులు బాధపడుతున్నప్పటికీ కూడా ఈమె దేవుని బట్టి ధైర్యం కలిగి ఒక ప్రక్కకు వెళ్ళి ఆమెకున్నటువంటి భక్తిని బట్టి, ఆమెకున్న విశ్వాస్యతను బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థించిన వెంటనే ఆమెకు 91వ కీర్తన గుర్తొచ్చిందంట. తన మనవరాలి పేరు మానస. ఆమె 91వ కీర్తన ఎందుకు చదువుతుందంటే, ఆయన కాపుదల అనేది ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నాము అదే 91వ అధ్యాయము 7వ వచనంలో ఆయన కాపుదలను గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదని. ఈ వచనాలన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ మామగారు ఈ యొక్క అధ్యాయమును ఓపెన్ చేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని మనకి 91వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ మామగారు విశ్వాసంతో ఏం పలుకుతున్నారో తెలుసా? మహోన్నతిని చాటున నివసించువాడే మానసాన్ని సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. మానసకు ఆయనే ఆశ్రయము, మానసకు ఆయనే కోట, మానసకు ఆయనే నమ్ముకొని దేవుడని తన యొక్క మనవరాలి పేరు పెట్టి వాగ్దాన రూపంలో, వాక్య రూపంలో ఆ యొక్క వాక్యమును ఎత్తిపట్టి విశ్వాస్యతతో ఆ యొక్క మామగారు ఎంతో చక్కగా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారంట. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబ పరిస్థితి కూడా, నీ అన్నవారే ఒకవేళ ఆ యొక్క దాడుల మధ్యలో ఉన్నారేమో, అటువంటి సందర్భంలో కుటుంబంలో ఉన్న నీవు, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నిర్లక్ష్యంగా ఉండడం కాదు, నిరుత్సాహపడిపోవడం కాదు, కంగారు పడడం కాదు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన రక్షించగల సమర్థుడు. కాబట్టి నీవు నీకున్న భక్తిని బట్టి ప్రార్థనతో
వాక్యములను ఎత్తిపట్టి నా బిడ్డను కాపాడగలడని విశ్వాసం నీవు కలిగి ఉంటే నీ భక్తిని బట్టి దేవుడు తప్పక అద్భుత కార్యం చేయగలడు. ఇలాగనే మనము చూచినట్లయితే మా యొక్క సంఘంలోనే ఒక సహోదరుడు, మరి ఆ బిడ్డ కూడా ఆ యొక్క ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం ఇంచుమించు దగ్గరలోనే ఇరాక్ అనేటువంటి ప్రాంతంలో బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను దేవుడు క్షేమంగా నడిపించాలని సేవకుల కుటుంబంగా సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు కూడా ప్రార్థించండి. తప్పకుండా దేవుడు క్షేమకరమైన ప్రయాణాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించును గాక. తప్పకుండా అనుగ్రహిస్తాడని నమ్ముచున్నాము. ఇలాగన చాలా మంది కూడా ఆ ఉగ్రవాదుల దాడుల మధ్యలో ఎంతగానో బిక్కుబిక్కుమంటూ వారి యొక్క కాలయాపన జరుగుతున్నట్లుగా వారి యొక్క జీవితంలో ఆ స్థితిగతులను ఎదుర్కొంటున్నారు. అయితే దేవుడు అట్టి వారు తంటున్న మాట, ఆయన ప్రజలతో, ఆయనను నమ్ముకొని విశ్వాసంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్న మాట, ఆయన వాగ్దానం ఇస్తూ నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలవాడు. కాబట్టి ఈ ఉదయ కాలశంలో నీ బిడ్డలను బట్టి, నీకున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి ఆ దాడుల్లో ఉన్నారని నీవు కృంగిపోతున్నావేమో, కానీ కృంగిపోవడం కంటే ఎక్కువగా ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయన సన్నిధిలో ఆ వాక్యమును ఎత్తిపట్టి నీ యొక్క బిడ్డ పేరును అక్కడ అనుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు అద్భుత రీతిలో కార్యం చేయబోతున్నాడు. ఆ మామగారు అలాగున ప్రార్థన చేసిన కొన్ని దినాలలోనే మరి తన యొక్క మనవరాలు చాలా కంగారు పడిపోయారు, ఏమైందో ఏంటని. కానీ అనుకోకుండా దేవుని మహాకృపను బట్టి తన యొక్క మనవరాలు మానసాన్ని దేవుడు క్షేమముగా భారతదేశానికి అనగా ఆ యొక్క కుటుంబానికి క్షేమంగా నడిపించాడంటండి. తనకున్నటువంటి భక్తిని బట్టే ఎంతోమంది ప్రాణాన్ని కోల్పోయారు, కానీ ఈ మానస అనేటువంటి బిడ్డను మాత్రం దేవుడు క్షేమంగా నడిపించాడంటే అందులో ప్రధానమైన కారణము మొదటిగా దేవుని కనికరం అయితే, రెండవదిగా తన కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి మామగారు చేసినటువంటి ఆ ప్రార్థన బట్టి, అనేకులు చేసిన ప్రార్థనను బట్టి ఆ బిడ్డను దేవుడు క్షేమంగా నడిపించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాల్లో కూడా ఇటువంటి అలజడులు రేగుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, వారి ప్రక్క 10,000 మంది కూలినను ఏ అపాయము రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. మనము నమ్ముకున్న దేవుడు రక్షించగల సమర్థుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వేడిమి కలిగిన అగ్నిగుండంలో ఉండినప్పటికీ కూడా దేవుడు 4వ వ్యక్తిగా ఉండి కనీసము వెంట్రుక కాలిన వాసన కూడా లేకుండా క్షేమముగా ఆ యొక్క 3 యవనస్తులను దేవుడు కాచి కాపాడలేదా? ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబ సభ్యులను కూడా, నీ బిడ్డలను కూడా దేవుడు అట్టి రీతిగానే క్షేమకరముగా, ఆరోగ్యకరముగా ఆయన యొక్క కృప చేత, ఆయన కనికరము చేత అందరినీ కూడా ఆయన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకుందాం. ఆయన మీద ఆధారపడుతూ ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ ముందుకు కొనసాగుదాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కనులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలయ్యా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదని నీవు మాట్లాడి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ ప్రజల పట్ల, నీ బిడ్డల పట్ల నీ కనికరాన్ని చూపించండి అయ్యా. ఎవరైతే ప్రభా దాడుల మధ్యలో అయ్యా, ఎవరైతే ప్రభా బిక్కుబిక్కుమంటూ వారి జీవితంలో ముందుకు కొనసాగుతున్నారో, వారి స్థితిగతులను బట్టి కృంగిపోతున్నారో ప్రభా, భయపడుతున్నారో, అట్టి బిడ్డలందరినీ నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద సురక్షితంగా కాచి కాపాడండి. క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి అనుగ్రహింపచేయండి అయ్యా. నీవు వాగ్దానం ఇచ్చావంటే తప్పకుండా నెరవేర్చగల దేవుడవు గనుక వారి కుటుంబ సభ్యులు కూడా దిగులు పడకుండా, కంగారు పడకుండా నీ మీద ఆధారపడుతున్నాయన నీ వాక్యంని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో నీ అద్భుత కార్యము జరుగునుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. నీ గొప్ప కార్యమును జరిగింపచేస్తూ నీ కృపచేత బలపరుస్తూ అందరినీ క్షేమస్థితిలో ఉంచమని, అందరినీ కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.